Subscribe to my channel and press the bell icon. Hi my dear friends, నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు సురేష్ అకాడమీ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇండియన్ పాలిటీకి సంబంధించి ప్రైమ్ మినిస్టర్. సో మనము లాస్ట్ క్లాస్లో వైస్ ప్రెసిడెంట్ గురించి అయితే కంప్లీట్గా అయితే డిస్కస్ చేసుకున్నాము. సో ఈ క్లాస్లో మనము ప్రైమ్ మినిస్టర్ గురించి ఇన్ డీటెయిల్డ్గా అయితే స్టడీ చేద్దాము. సో మన యొక్క ఇండియన్ పాలిటీ సిరీస్లో ఇది మనకి క్లాస్ 25. సో మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో మనకు చూసుకుంటే పార్లమెంటరీ సిస్టమ్ అనేది మనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఈ పార్లమెంటరీ సిస్టంలో మనము కొన్ని టాపిక్స్ అనేవి మనం నేర్చుకున్నాము. దాంట్లో కొంచెం ప్రెసిడెంట్ గురించి అండ్ ప్రైమ్ మినిస్టర్ గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రెసిడెంట్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన నామినల్ ఎగ్జిక్యూటివ్గా ఉంటాడు. సో మనం ఆల్రెడీ పార్లమెంటరీ సిస్టంలో వీటి గురించి తెలుసుకున్నాము. అండ్ ప్రైమ్ మినిస్టర్ అనే వ్యక్తి రియల్ ఎగ్జిక్యూటివ్గా ఉంటాడు. సో సింపుల్గా మీరు తెలుసుకుంటే ప్రైమ్ మినిస్టర్ అనే వ్యక్తి స్కీమ్స్ని క్రియేట్ చేయగలడు అండ్ స్కీమ్స్ని డిజాల్వ్ చేయగలడు. ప్రైమ్ మినిస్టర్ అనే వ్యక్తి అమెండ్మెంట్స్ని క్రియేట్ చేయగలరు, మళ్ళీ వాటిని వద్దనుకుంటే ఆ అమెండ్మెంట్స్ ద్వారానే మళ్ళీ వాటిని డిజాల్వ్ చేయగలడు. సో ఈ విధంగా ప్రైమ్ మినిస్టర్కి కొన్ని ఎక్స్ట్రా పవర్స్ అనేవి ఉంటాయి అండ్ ఇతనే మొత్తం మన ఇండియాని నడిపిస్తూ ఉంటాడు. అండ్ ఇండియా ఫారెన్ రిలేషన్స్లో కూడా ప్రైమ్ మినిస్టరే మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటాడు. బట్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఏ వర్క్స్ అయితే చేస్తాడో సో ఆ వర్క్స్ తర్వాత వాటికి అప్రూవల్ మొత్తం కూడా ప్రెసిడెంట్ చేతుల్లోనే ఉంటుంది. సో ప్రెసిడెంట్ వాటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేవి సేకరించి దాన్ని ప్రాసెస్లోకి తీసుకొచ్చిన తర్వాత ప్రెసిడెంట్ వాటి మీద సైన్ పెట్టేస్తే సో అది స్కీమ్ అయినా కానీ యాక్ట్ అయినా కానీ వాడుకలోకి వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని బట్టి మీరు చూసుకుంటే సింపుల్గా చెప్పేయచ్చు, మన ప్రైమ్ మినిస్టర్ని మనం రియల్ ఎగ్జిక్యూటివ్ అంటున్నాం అండ్ మన ప్రెసిడెంట్ని మనం నామినల్ ఎగ్జిక్యూటివ్ అంటున్నాం. అండ్ ఈ రియల్ ఎగ్జిక్యూటివ్నే మనకి ఇంకో నేమ్ ఏంటి అంటే డీ ఫ్యాక్టో ఎగ్జిక్యూటివ్ అంటాం మనం ప్రైమ్ మినిస్టర్ని. సో డీ ఫ్యాక్టో అంటే ఫ్యాక్చువల్గా వర్క్ చేసేది, ఫ్యాక్చువల్గా ఎగ్జిక్యూట్ చేసేది ఎవరు అంటే మన ప్రైమ్ మినిస్టర్. బట్ డీ జ్యూరీ ఎగ్జిక్యూటివ్ అంటే మన ప్రెసిడెంట్. జ్యూరీ అంటే హెడ్. సో బేసికల్గా మనకి హెడ్ ఎవరు అంటే ప్రెసిడెంట్. సో ఈ విషయాలు మీరు తెలుసుకోవాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే ప్రెసిడెంట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది స్టేట్. ప్రెసిడెంట్ అనే వ్యక్తి మన ఇండియాకి హెడ్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. సో ఏదైతే గవర్నమెంట్ నడుస్తూ ఉందో ఇండియాలో దానికి హెడ్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ప్రైమ్ మినిస్టర్ అనే వ్యక్తి రియల్ ఎగ్జిక్యూటివ్ ఆర్ డీ ఫ్యాక్టో ఎగ్జిక్యూటివ్. ప్రెసిడెంట్ అనే వ్యక్తి నామినల్ ఎగ్జిక్యూటివ్ ఆర్ డీ జ్యూరీ ఎగ్జిక్యూటివ్ అండ్ ప్రెసిడెంట్ ఈస్ ద హెడ్ ఆఫ్ ది స్టేట్, ప్రైమ్ మినిస్టర్ ఈస్ ద హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. సో ఈ పాయింట్స్ అనేవి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో మనం నెక్స్ట్ చూసుకుంటే అపాయింట్మెంట్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? సో ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ అండర్ ఆర్టికల్ 75. సో ఏవైతే మనకి బుక్లో ఆర్టికల్స్ మెన్షన్ చేస్తారో ఆ ఆర్టికల్స్ అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్. సో మనకి ఆర్టికల్ 75 అనగానే ద ప్రైమ్ మినిస్టర్ షెల్ బీ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. బట్ ఇక్కడ ప్రెసిడెంట్ ఎవరిని పడితే వాళ్ళని ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేయొచ్చా అంటే నో, ప్రెసిడెంట్ ఎవరిని పడితే వాళ్ళని అపాయింట్ చేయలేడు. బట్ ప్రెసిడెంట్ హ్యాస్ టు అపాయింట్ ద లీడర్ ఆఫ్ ది మెజారిటీ పార్టీ. సో ఏదైతే ఎలక్షన్స్లో విన్ అవుతుందో దాన్ని మనం మెజారిటీ పార్టీ అంటాము. సో ఆ మెజారిటీ పార్టీలో అందరూ ఎంపీస్ కలిపి ఒక నాయకుడిని ఎంచుకుంటారు ఆ పార్టీకి. అతను కూడా ఒక ఎంపీఏ అయ్యి ఉంటాడు. సో అతన్ని మాత్రమే ప్రెసిడెంట్ అనే వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో మనం ఇక్కడ ఏం మాట్లాడుకున్నాము, మెజారిటీ పార్టీలో ఉన్న లీడర్ని ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేస్తాడు. సో నెక్స్ట్ చూసుకుంటే ఇఫ్ ఇన్ కేస్ వెన్ నో పార్టీ హ్యాస్ ఎ క్లియర్ మెజారిటీ ఇన్ లోక్ సభ. సో మెజారిటీ పార్టీలో ఉన్న లీడర్ని ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ చేస్తాడు. ఇప్పుడు మెజారిటీ పార్టీ అనేది రాలేదు అనుకుందాం. సో ఎలక్షన్స్ జరిగాయి, సో మెజారిటీ పార్టీ అనేది రాలేదు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ప్రెసిడెంట్ ఏం చేస్తాడు? సో చూసుకుంటే మనకి లోక్సభలో టోటల్ స్ట్రెంత్ ఎంత ఉంది మనకి అంటే మనకి లోక్సభ టోటల్ స్ట్రెంత్ వచ్చేసి 545. సో దీంట్లో ఒక మ్యాజిక్ ఫిగర్ అనేది ఉంటుంది. సో ఎలక్షన్స్ జరిగినప్పుడు లోక్సభ మొత్తం స్ట్రెంత్లో
50% ప్లస్ 1 ఓట్ ఎవరైతే సెక్యూర్ చేస్తారో వాళ్ళకి ఈ యొక్క మెజారిటీ పార్టీ అనేది వస్తుంది. సో వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేసుకోవచ్చు. సో మనకి 50% ప్లస్ 1 ఓట్స్ మనకి ఎన్ని సీట్స్ అవుతాయి అంటే 545లో 273 సీట్స్ అవుతాయి. సో ఇప్పుడు మనకి 273 సీట్స్ ఎవరైతే సెక్యూర్ చేస్తారో సో వాళ్ళ చేతిలోకి గవర్నమెంట్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో వాళ్ళే గవర్నమెంట్ని రూల్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఇప్పుడు బై సపోజ్ మనకి 3 పార్టీస్ ఉన్నాయి అనుకుందాం. ఒకటి పార్టీ ఏ, పార్టీ బి అండ్ పార్టీ సి. ఇప్పుడు పార్టీ ఏ వచ్చేసి మనకి 250 సీట్స్ సెక్యూర్ చేసుకుంది, అంటే 273 కన్నా తక్కువ. ఇప్పుడు 273 అనేది మనకి మ్యాజిక్ ఫిగర్. సో ఆ మ్యాజిక్ ఫిగర్ కన్నా తక్కువ సెక్యూర్ చేశారు పార్టీ ఏ వాళ్ళు. పార్టీ బి చూసుకుంటే 100 సీట్స్ మాత్రమే సెక్యూర్ చేశారు. పార్టీ సి చూసుకుంటే 195 సీట్స్ మాత్రమే సెక్యూర్ చేశారు. సో ఇప్పుడు పార్టీ ఏలో కానీ, పార్టీ బిలో కానీ, పార్టీ సిలో కానీ ఎవరు కూడా మ్యాజిక్ ఫిగర్ని దాటలేదు. సో మ్యాజిక్ ఫిగర్ని దాటలేదంటే గవర్నమెంట్ని ఎవరు ఫామ్ చేయలేరు ఆ ఎలక్షన్స్లో. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో ప్రెసిడెంట్ ఒక పని చేస్తాడు. సో ఏం చేస్తాడు అంటే ఏదైతే హయ్యెస్ట్ మెజారిటీ వచ్చి ఉంటుందో, సో ఇప్పుడు 100 వచ్చింది, ఇది లోయెస్ట్ మెజారిటీ, 195 లోయెస్ట్ మెజారిటీ. సో హయ్యెస్ట్ మెజారిటీ ఒక పార్టీకి వచ్చింది, పార్టీ ఏ. సో ఈ పార్టీలో 250 మెంబర్స్ ఎన్నుకున్నారు, 250 మెంబర్స్ సీట్స్ అనేవి సాధించుకున్నారు. సో అప్పుడు ప్రెసిడెంట్ వీళ్ళల్లో నుంచి ఒకరిని పిఎంగా సెలెక్ట్ చేసుకుంటాడు. సో వాళ్ళని అడుగుతాడు, వాళ్ళకి ఒక మంత్ టైం ఇస్తాడు, మీరు ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ని తెచ్చుకోండి 1 మంత్ టైంలో. సో అప్పుడు మీ పార్టీ అనేది గవర్నమెంట్ని ఫామ్ చేసుకోవచ్చు అంటాడు. సో ఇక్కడ ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి అంటే వీళ్ళు ఈ పార్టీ ఏ వాళ్ళు ఎవరైతే ఉన్నారో పార్టీ బి నుంచి కానీ పార్టీ సి నుంచి కానీ కొంతమంది ఎంపీస్ని అడిగి పార్టీ ఏలోకి రమ్మని చెప్పాలన్నమాట. సో అప్పుడు ఈ మ్యాజిక్ ఫిగర్ని దాటాలి వాళ్ళు. 273 అనే మ్యాజిక్ ఫిగర్ని దాటినట్టయితే వీళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేసుకోవచ్చు అన్నమాట. సో అప్పుడు వీళ్ళు ఫామ్ చేసుకున్నప్పుడు అప్పుడు ప్రెసిడెంట్ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఒకవేళ మెజారిటీ అనేది రాకపోతే. సో ఇది గుర్తుపెట్టుకోండి మీరు. అండ్ మనం నెక్స్ట్ చూసుకుంటే వెన్ ద ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఆఫీస్ డైస్. సో ఇప్పుడు మెజారిటీ పార్టీ లేకపోతే ఏం చేయాలో చూసాము. సో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ చనిపోతే అప్పుడు ఏంటి పరిస్థితి చూసుకుందాం. ద ప్రెసిడెంట్ మే హ్యావ్ టు ఎక్సర్సైజ్ హిస్ ఇండివిజువల్ జడ్జిమెంట్. సో ప్రైమ్ మినిస్టర్ చనిపోయినప్పుడు ప్రెసిడెంట్కి ఒక సవాల్ వస్తుంది, ఏంటి అంటే అతనంతకు ఒక జడ్జిమెంట్ అనేది తీసుకుంటాడు. సో ఇప్పుడు మీరు చూసుకుంటే 1984లో ఇందిరాగాంధీ అసాసినేషన్. సో ఇందిరాగాంధీని చంపడం జరిగింది. సో ఎవరు చంపారు అంటే 6 చంపడం జరిగింది. సో ఇది గోల్డెన్ టెంపుల్ ఇష్యూలో భాగంగా చంపడం జరిగింది. సో ఇదంతా మనకి వేరే పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ఇక్కడ మనం చూసుకుంటే 1984లో ప్రైమ్ మినిస్టర్గా ఉన్న ఇందిరాగాంధీ చనిపోయారు. సో అప్పుడు చనిపోయిన తర్వాత అప్పట్లో ఉన్న ప్రెసిడెంట్ ఎవరు అంటే జైల్ సింగ్ అనమాట. సో ఇతను ఏం చేస్తాడు, చనిపోయిన వెంటనే రాజీవ్ గాంధీ ఎవరైతే ఉన్నారో అప్పుడు రాజీవ్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేసేస్తాడు. సో ప్రెసిడెంట్ జైల్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఇతను రాజీవ్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేసేస్తాడనమాట. సో ఇటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ప్రెసిడెంట్ దగ్గర ఒక పవర్ ఉంటుంది. అది ఏంటి అంటే ప్రైమ్ మినిస్టర్ని అతను అపాయింట్ చేయొచ్చు. బట్ దీని తర్వాత మళ్ళీ హౌస్లో ఉన్న మెంబర్స్ అందరూ కలిపి ప్రైమ్ మినిస్టర్ని ఎంచుకుంటారు. సో దాని తర్వాత మళ్ళీ మనకి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ యునానిమస్లీ ఎలెక్టెడ్ హిమ్ యాజ్ ఇట్స్ లీడర్. సో తర్వాత కూడా రాజీవ్ గాంధీని లీడర్గా ఎన్నుకున్నారు పార్లమెంటరీ సభ్యులందరూ కలిసి. సో ఈ విధంగా మనకి ప్రెసిడెంట్ దగ్గర ఇండివిజువల్ జడ్జిమెంట్ అనేది కూడా ఉంటుంది. సో మనం నెక్స్ట్ చూసుకుంటే డస్ ఏ నాన్ ఎంపీ కెన్ బికెమ్ ఏ ప్రైమ్ మినిస్టర్. సో ఇప్పుడు అతను లోక్సభలో మెంబర్ కాదు, రాజ్యసభలో మెంబర్ కాదు, అతన్ని ప్రైమ్ మినిస్టర్ చేయొచ్చా అంటే ఎస్ చెయ్యొచ్చు, అతన్ని కూడా ప్రైమ్ మినిస్టర్. ద ప్రెసిడెంట్ మే ఫస్ట్ అపాయింట్ ఏ ప్రైమ్ మినిస్టర్. సో ప్రెసిడెంట్ ఏం చేస్తాడు, ఒక ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేస్తాడు అండ్ దెన్ ఆస్క్ హిమ్ టు ప్రూవ్ హిస్ మెజారిటీ ఇన్ లోక్సభ విత్ ఇన్ ఏ రీజనబుల్ పీరియడ్. సో ఇప్పుడు కొన్ని టైమ్స్ ఆఫ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఇది ఎప్పుడు జరిగింది అంటే మనకి రాజీవ్ గాంధీ కూడా ఒక బ్లాస్ట్లో చనిపోవడం జరిగింది చెన్నైలో. సో ఆ తర్వాత
గవర్నమెంట్ అనేది ఇప్పుడు మన ప్రెసిడెంట్ అనే వ్యక్తి చనిపోతే గవర్నమెంట్ అనేది ఆల్మోస్ట్ కొలాప్స్ అవుతుంది. సో తర్వాత మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకునేంత వరకు ఏ ఒక్క పనులు అనేవి జరగవు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ కిందనే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ ఉంటారు. సో ప్రైమ్ మినిస్టర్ డిజాల్వ్ అయిపోయినప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఏమీ చేయలేరు, ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయలేరు, ఆ గవర్నమెంట్ని రన్ చేయలేరు. సో ఖచ్చితంగా గవర్నమెంట్ రన్ కావాలి అంటే ఒక హెడ్ ఉండాల్సిందే ప్రైమ్ మినిస్టర్. సో కొన్ని సిచ్యువేషన్స్ వచ్చేస్తాయి మనకి, ఏంటి అంటే ప్రైమ్ మినిస్టర్ లేకపోయినప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్ కొన్ని రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇందిరాగాంధీ టైంలో చూసుకుంటే రాజీవ్ గాంధీ అప్పుడు ప్రస్తుతం ఎంపీనే. సో అతన్ని ఈజీగా ప్రైమ్ మినిస్టర్ చేసేయడం జరిగింది. సో ఇప్పుడు ఏ ఎంపీ కూడా ప్రైమ్ మినిస్టర్గా ముందుకు రానప్పుడు ప్రెసిడెంట్ ఒక వర్క్ చేస్తాడు, ఏంటి అంటే నాన్ ఎంపీ. సో ఎవరైనా మెజారిటీ పర్సన్ ఒక పర్సన్ని తీసుకొని నాన్ ఎంపీని తీసుకొని అతన్ని ప్రైమ్ మినిస్టర్ చేసేస్తాడు. సో అతని ప్రైమ్ మినిస్టర్ చేసిన తర్వాత అది చెల్లుతుందా అంటే ఎస్, అతను కొంత టైం పీరియడ్ వరకు అతను ప్రైమ్ మినిస్టర్గా ఉండొచ్చు. బట్ దాని తర్వాత అతను మళ్ళీ మెజారిటీని సేకరించాల్సి ఉంటుంది. ఇప్పుడు రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు పివి నరసింహారావు ఈయన బేసికల్లీ సో ఫస్ట్ మనకి మద్రాస్ అండ్ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఇతను లీడర్గా ఉండేవాడు. సో అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ మద్రాస్ విభజించినప్పుడు ఇతను ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా కూడా ఉన్నాడు. సో దాని తర్వాత ఇతను మొత్తం కూడా చీఫ్ మినిస్టర్గా ఉండేవాడు. అండ్ 1991లో ఇతను అతని యొక్క రాజకీయ జీవితానికి రిజిగ్నేషన్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఇతను ఖాళీగానే ఉన్నాడు. సో రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ఇతన్ని సడన్గా ప్రైమ్ మినిస్టర్ చేసేయడం జరిగింది. సో ఇతన్ని సడన్గా ప్రైమ్ మినిస్టర్ చేస్తే ఇతనికి లోక్సభలో సీట్ అనేది లేదు. బట్ ఒక ప్రైమ్ మినిస్టర్ అనే వ్యక్తి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ అతనికి ఒక సీట్ అనేది ఉండాలి. సో ఇప్పుడు ఇతను ఏం చేశాడు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న నంద్యాల కర్నూలు కాన్స్టిట్యుయెన్సీలో పోటీ చేస్తాడు. పోటీ చేసి హయ్యెస్ట్ మెజారిటీని సాధిస్తాడు అక్కడ వితిన్ 6 months ఆఫ్ టైంలో. సో హయ్యెస్ట్ మెజారిటీని సాధించి అతని ప్రైమ్ మినిస్టర్ అనే పదవిని అతను దక్కించుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా కూడా ఒక నాన్ ఎంపీ కూడా ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు. బట్ అతను తర్వాత ఒక ఎంపీగా మారాల్సి ఉంటుంది. వితిన్ 6 months ఆఫ్ టైంలో అతను మెజారిటీని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏ నాన్ ఎంపీ కెన్ ఆల్సో బికేమ్ ఏ ప్రైమ్ మినిస్టర్. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఓత్, టర్మ్ అండ్ శాలరీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. సో మనము ప్రెసిడెంట్ యొక్క ఓత్లో చూసుకుంటే ప్రెసిడెంట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ప్రిజర్వ్ అండ్ ప్రొటెక్ట్ చేస్తాడు. బట్ ప్రైమ్ మినిస్టర్ ఓన్లీ టు బేర్ ట్రూ ఫెయిత్ అండ్ అలిజియన్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అంటే ఓన్లీ విశ్వాసము అండ్ విధేయత కలిగి ఉంటాడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీద. అండ్ టు అప్హోల్డ్ ద సోవరెనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. సో మన దేశంలో ఉన్న సోవరెనిటీని అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాని కూడా ఇతను మెయింటైన్ చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ టు ఫెయిత్ఫుల్లీ అండ్ కన్సైంటియస్లీ డిశ్చార్జ్ ద డ్యూటీస్ ఆఫ్ హిస్ ఆఫీస్. సో ఇతను మనస్సాక్షితో విశ్వాసంతో అతని డ్యూటీస్ అన్నీ కూడా నెరవేరుస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ టు డూ రైట్ టు ఆల్ మ్యానర్ ఆఫ్ పీపుల్ ఇన్ అకార్డెన్స్ విత్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద లా. సో ఈ ఇండియాలో ఉన్న అన్ని రకాల పీపుల్స్, అన్ని జాతులు కలిగిన పీపుల్స్ని కూడా ఇతను సమానంగా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్. సో ఎవరికి అనుగుణంగా కానీ ఇతను వర్క్ చేయకూడదు, అందరినీ కూడా ఈక్వల్గా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఓత్. సో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ని ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు అంటే, సో ఈ పిక్చర్లో మీరు చూడొచ్చు ప్రైమ్ మినిస్టర్ని ఎవరు అపాయింట్ చేస్తున్నారు అంటే ప్రెసిడెంట్. సో ప్రైమ్ మినిస్టర్ యొక్క ప్రమాణ స్వీకారం ప్రెసిడెంట్ చేతుల మీదుగా జరుగుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. సో ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా అడిగేది మనకి పవర్సే. సో ఇప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్ యొక్క పవర్స్ ఇన్ రిలేషన్ టు ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చూద్దాము. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క రిలేషన్లో పవర్స్ ఏ విధంగా ఉంటాయి అంటే, మన ప్రైమ్ మినిస్టరు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని కొంతమందిని ముందే అనుకుంటాడు. సో అనుకున్న తర్వాత వాళ్ళని అపాయింట్ చేయమని చెప్తాడు ప్రెసిడెంట్కి. సో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్కి డైరెక్ట్గా అపాయింట్ చేసే హక్కు ఉండదు, ఓన్లీ ప్రెసిడెంట్కి అడ్వైస్ మాత్రమే ఇవ్వగలరు. సో వీళ్ళు నాకు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్గా కావాలి అని
ప్రెసిడెంట్కి చెప్తే అప్పుడు ప్రెసిడెంట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని అపాయింట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ టోటల్ డిసిజన్స్ అన్నీ ప్రైమ్ మినిస్టరే తీసుకుంటున్నాడు, కానీ ప్రెసిడెంట్ చేతుల్లో ఈ డిసిజన్స్ అన్నీ ఉండవు. ప్రెసిడెంట్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఇతన్ని నాకు అపాయింట్ చెయ్యి అంటే ప్రెసిడెంట్ చేయాల్సిందే. సో ప్రెసిడెంట్ చేతిలో అక్కడ ఏమీ ఉండదు, మొత్తం ప్రైమ్ మినిస్టర్ చేతిలోనే ఉంటుంది. జస్ట్ ఫర్ ద సీక్ ఆఫ్ సైన్ ఒక్కటే ప్రెసిడెంట్ని ప్రైమ్ మినిస్టర్ అడగడం జరుగుతుంది. సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అల్టిమేట్లీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని అపాయింట్ చేసేది ఎవరు అంటే ప్రెసిడెంటే, బట్ అడ్వైజ్ చేసేది ఎవరు అంటే, రికమెండ్ చేసేది ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ స్టాండ్స్ ఎట్ ద హెడ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో ప్రైమ్ మినిస్టర్ అనే వ్యక్తి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరికీ కూడా హెడ్గా ఉంటాడు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని డిసైడ్ చేసేది కూడా ప్రైమ్ మినిస్టరే. వెన్ ఎ ప్రైమ్ మినిస్టర్ రిజైన్స్ ఆర్ డైస్, దెన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆటోమేటికల్లీ డిజాల్వ్స్. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. సో ప్రైమ్ మినిస్టర్ అనే వ్యక్తి రిజైన్ చేసినా, తను చనిపోయినా కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏ వర్క్ చేయలేరు. సో ఏ డిసిజన్ తీసుకోవాలన్నా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ప్రైమ్ మినిస్టర్ మాత్రమే దాన్ని హెడ్గా ఉంటాడు. అండ్ నెక్స్ట్, ద రిజిగ్నేషన్ ఆర్ డెత్ ఆఫ్ ఎనీ అదర్ మినిస్టర్ క్రియేట్స్ ఎ వేకెన్సీ విచ్ ద ప్రైమ్ మినిస్టర్ మే ఆర్ మే నాట్ లైక్ టు ఫిల్. ఇప్పుడు ఎవరైనా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో మినిస్టర్స్ చనిపోయినా కూడా, రిజైన్ చేసినా కూడా ఆ ప్లేస్ని ఫిలప్ చేసే పూర్తి హక్కు, అధికారము ప్రైమ్ మినిస్టర్కి మాత్రమే ఉంటుంది. దాన్ని ఫిల్ చేస్తే ఫిల్ చేయొచ్చు, లేకపోతే లేదు. ఇది కూడా ఏ విధంగా చేయాలి, మళ్ళీ ప్రెసిడెంట్కి అడ్వైస్ చేయాల్సి ఉంటుంది అండ్ ప్రెసిడెంట్ అపాయింట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి పవర్స్ రిలేటెడ్ టు ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అన్నమాట. సో ఇప్పుడు మనకు నెక్స్ట్ చూసుకుంటే ఇన్ రిలేషన్ టు ద ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్కి అండ్ ప్రెసిడెంట్కి మధ్య పవర్స్ ప్రైమ్ మినిస్టర్కి ఏ విధంగా ఉంటాయో మనం చూద్దాము. హీ ఈజ్ ద ప్రిన్సిపల్ ఛానల్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద ప్రెసిడెంట్ అండ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో ప్రెసిడెంట్కి అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి మధ్య ఎవరు ఉంటారు అంటే ఈ ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. సో ఏవైనా డిసిజన్స్ తీసుకున్నా, ఏవైనా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కలిసి మాట్లాడుకున్నా ఈ ప్రైమ్ మినిస్టర్ ఏం చేయాలి అంటే ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ యొక్క వ్యూస్ ఇవన్నీ కూడా ప్రెసిడెంట్ దాకా కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది ప్రైమ్ మినిస్టర్. సో ఇది ఒక పవర్. అండ్ నెక్స్ట్, హీ అడ్వైజెస్ ద ప్రెసిడెంట్ విత్ రికార్డ్ టు ద అపాయింట్మెంట్ ఆఫ్ ఇంపార్టెంట్ అఫీషియల్స్. సో మనము ప్రెసిడెంట్ అనే టాపిక్లో ప్రెసిడెంట్ అటార్నీ జనరల్ని అపాయింట్ చేస్తాడు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ని అపాయింట్ చేస్తాడు, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. బట్ ఈ అపాయింట్ అయితే చేస్తాడు, కానీ వీళ్ళని ఎవరు అడ్వైజ్ ఇస్తారు అంటే మన ప్రైమ్ మినిస్టర్ అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో డైరెక్ట్గా ప్రెసిడెంట్ వీళ్ళని అపాయింట్ చేయలేడు, ప్రైమ్ మినిస్టర్ అడ్వైస్ చేస్తేనే అపాయింట్ చేయగలడు. సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఎవరెవరిని ప్రైమ్ మినిస్టర్ అడ్వైస్ చేస్తాడు అంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ యూపీఎస్, ఎలక్షన్ కమిషనర్స్, చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ఫినాన్షియల్ కమిషన్ అండ్ ఇంకా చాలామందిని. ఈ విధంగా ప్రైమ్ మినిస్టర్కి ప్రెసిడెంట్కి మధ్య రిలేషన్ అనేది పవర్స్ విషయంలో ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనము ఇన్ రిలేషన్ టు పార్లమెంట్. సో పార్లమెంట్లో మెజారిటీ పార్టీ ఎవరైతే ఉంటారో ఆ మెజారిటీ పార్టీ యొక్క లీడరే ప్రైమ్ మినిస్టర్ అయితే అవుతాడు. సో అప్పుడు మెజారిటీ పార్టీ లీడర్ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఇప్పుడు పార్లమెంట్కి హెడ్గా ఎవరు ఉంటారు, లీడర్ ఎవరు ఉంటారు, ప్రైమ్ మినిస్టరే ఉంటాడు. సో ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. సో మనకి లోవర్ హౌస్ ఏదైతే లోక్సభలో ఉందో దానికి హెడ్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్. సో హీ అడ్వైజెస్ ద ప్రెసిడెంట్ విత్ రిగార్డ్ టు ద సమ్మనింగ్ అండ్ ప్రొరోగింగ్ ఆఫ్ ది సెషన్స్ ఆఫ్ ది పార్లమెంట్. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ప్రెసిడెంట్ పార్లమెంట్ సెషన్ని స్టార్ట్ చేస్తాడు అండ్ ఎండ్ చేస్తాడు అని చెప్పేసి. సో విత్ ఎవరి అడ్వైస్ ద్వారా ప్రెసిడెంట్ చేస్తాడు అంటే ప్రైమ్ మినిస్టర్ అడ్వైస్. సో ఇక్కడ ఏం చూసుకున్నా మనము, ప్రెసిడెంట్ అపాయింట్ చేయగలడు అండ్ సైన్స్ చేయగలడు, బట్ పూర్తి హక్కు అధికారము, అడ్వైజ్ ఇచ్చే హక్కు అధికారం ఎవరి దగ్గర ఉంటుంది అంటే ప్రైమ్ మినిస్టర్ దగ్గరే ఉంటుంది. సో ఇక్కడ పనులన్నీ ఎవరి దగ్గర ఉంటాయి అంటే ప్రైమ్ మినిస్టర్ చేతిలోనే ఉంటాయి. సో ఈ పాయింట్ అయితే మైండ్లో పెట్టుకోండి. అండ్ హీ కెన్ రికమెండ్ డిజల్యూషన్ ఆఫ్ లోక్సభ టు ప్రెసిడెంట్ ఎట్ ఎనీ టైమ్. సో ప్రెసిడెంట్ అనే వ్యక్తి లోక్సభని డిజల్యూట్ చేస్తాడు అని మాట్లాడుకున్నాం, బట్ దాన్ని రికమెండ్ చేసేది ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్. హీ అనౌన్సెస్ గవర్నమెంట్ పాలసీస్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్. సో లోక్సభలో పాలసీస్ని ఏవైనా కూడా ప్రైమ్ మినిస్టరే అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఇన్ రిలేషన్ టు ద పార్లమెంట్. సో మనం నెక్స్ట్ కొన్ని అదర్ పవర్స్ చూసుకుంటే, సో ప్రైమ్ మినిస్టర్కి కొన్ని
పవర్స్ అయితే ఉండడం జరుగుతుంది. అతను కొన్ని యొక్క సంస్థలకి చైర్మన్గా ఉంటాడు. ఇక్కడ చూసుకుంటే ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే మన ప్రైమ్ మినిస్టరే, అండ్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ యొక్క చైర్మన్ ప్రైమ్ మినిస్టరే, అండ్ నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రైమ్ మినిస్టర్, అండ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అండ్ నేషనల్ వాటర్ రిసోర్సెస్ కౌన్సిల్. సో వీటన్నిటికి కూడా ప్రైమ్ మినిస్టరే చైర్మన్గా ఉంటాడు. అండ్ హీ ప్లేస్ ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ షేపింగ్ ఫర్ ఫారెన్ పాలసీ ఆఫ్ ది కంట్రీ. సో మనం చాలా చూస్తూనే ఉంటాము, ఫారెన్కి ఇండియాకి మధ్య పీస్ అనేది ఎవరు మెయింటైన్ చేస్తూ ఉంటారు అంటే ప్రైమ్ మినిస్టరే చేస్తూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ హీ ఈస్ ద చీఫ్ స్పోర్ట్ పర్సన్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్. సో హూ ఈస్ ద చీఫ్ స్పోర్ట్స్ పర్సన్ అంటే మనం ప్రైమ్ మినిస్టర్ అని చెప్పాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ హీ ఈజ్ ద క్రైసిస్ మేనేజర్ ఇన్ చీఫ్ ఎట్ ద పొలిటికల్ లెవెల్ డ్యూరింగ్ ఎమర్జెన్సీస్. సో ఎమర్జెన్సీస్లో మనకి ఏమైనా క్రైసిస్ వచ్చినా కూడా ఆయన మేనేజర్ ఇన్ చీఫ్గా అయితే ఉంటాడు. అండ్ నెక్స్ట్ యాజ్ ఎ లీడర్ ఆఫ్ ది నేషన్ హీ మీట్స్ వేరియస్ సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ రిసీవ్స్ మెమోరండా ఫ్రమ్ దెమ్ రిగార్డింగ్ దేర్ ప్రాబ్లమ్స్ అండ్ సో ఆన్. సో మన ఇండియాలో అన్ని సెక్షన్స్ యొక్క పీపుల్ దగ్గర ఇతను కమ్యూనికేట్ చేయగలడు అండ్ వాళ్ళ ప్రాబ్లమ్ని తెలుసుకోగలడు అండ్ వాటిని సాల్వ్ చేయగలడు. అండ్ హీ ఈజ్ ద లీడర్ ఆఫ్ ఏ పార్టీ ఇన్ పవర్. సో ఏదైతే పార్టీ ఉంటుందో సో దానికి లీడర్ ప్రైమ్ మినిస్టర్గా ఉంటాడు. అండ్ హీ ఈజ్ ద పొలిటికల్ హెడ్ ఆఫ్ ది సర్వీసెస్. సో ఎనీ సర్వీసెస్ ఇతను పొలిటికల్ హెడ్గా ఉంటాడు. సో ఇవి సమ్ అదర్ పవర్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి కొన్ని ఆర్టికల్స్ గురించి మనం తెలుసుకోవాలి ఇన్ ఫేవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. సో మనకి ప్రైమ్ మినిస్టర్కి ప్రెసిడెంట్కి కొన్ని మధ్య ఈ ఆర్టికల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో చూసుకుంటే ఆర్టికల్ 74 there shall be a council of ministers with the prime minister at the head to aid and advise the president. సో ప్రెసిడెంట్ అనే వ్యక్తి రాజు. సో అతని కింద ఉండేదంతా మినిస్టర్స్ ఉంటారు. సో ఈ ప్రైమ్ మినిస్టర్ అయినా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అయినా సో ఈ ప్రెసిడెంట్కి అడ్వైజ్ ఇవ్వడానికి వీళ్ళు మెయిన్గా ఉండడం జరుగుతుంది. సో అదే ఈ ఆర్టికల్ 74 కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ అండ్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్కి అడ్వైస్ ఇవ్వడానికి ఉంటారనమాట. సో ఈ పాయింట్ ఆర్టికల్ 74లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 75A గురించి మాట్లాడుకుంటే ద ప్రైమ్ మినిస్టర్ షెల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. సో ఇది మనం ఆర్టికల్ 75 అని చెప్పేసి మాట్లాడుకున్నాము. అండ్ ఆర్టికల్ 75Aలో and the other ministers shall be appointed by the president on the advice of the prime minister. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని అడ్వైస్ చేస్తాడు ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్కి, అప్పుడు ప్రెసిడెంట్ అపాయింట్ అయితే చేస్తాడనమాట. సో ఇది ఎక్కడుంది అంటే ఆర్టికల్ 75Aలో ఉంది. సో నెక్స్ట్ ఆర్టికల్ 75B గురించి మాట్లాడుకుంటే ద మినిస్టర్ షెల్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. సో ఈ మినిస్టర్స్ అందరూ కూడా ప్రెసిడెంట్ తరపున పని చేస్తూ ఉంటారన్నమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 75C చూసుకుంటే ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షెల్ బీ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద హౌస్ ఆఫ్ ది పీపుల్. ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కూడా హౌస్ ఆఫ్ ది పీపుల్ అంటే మనకి ఏ హౌస్, లోవర్ హౌస్. సో హౌస్ ఆఫ్ ది స్టేట్స్ అంటే మనకి అప్పర్ హౌస్, రాజ్యసభ. సో ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కూడా లోక్సభకి రెస్పాన్సిబుల్. సో ఇది ఆర్టికల్ 75C. అండ్ నెక్స్ట్ మనము ఆర్టికల్ 78 చూసుకుంటే సో ఇట్ షెల్ బీ ద డ్యూటీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్కి కొన్ని డ్యూటీస్ ఉంటాయి ప్రెసిడెంట్ దగ్గర. అవేంటి అంటే టు కమ్యూనికేట్ ద ప్రెసిడెంట్ ఆల్ డిసిషన్స్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రిలేటింగ్ టు ద అడ్మినిస్ట్రేషన్. సో ఏ స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేయాలన్నా, ఏ స్కీమ్స్ని, ఏ యాక్ట్స్ని తీసుకొని రావాలన్నా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ డిసిజన్ తీసుకోవడం జరుగుతుంది. సో వీళ్ళు ఏవైతే డిసిషన్స్ తీసుకుంటున్నారో మన ఇండియాకి సంబంధించి అడ్మినిస్ట్రేషన్, సో ఇవన్నీ కూడా ప్రెసిడెంట్కి చెప్పాల్సి ఉంటుంది. సో ఇది ఈ డ్యూటీ ఎవరిది అంటే ప్రైమ్ మినిస్టర్ది. సో ప్రైమ్ మినిస్టరే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ ఏం చర్చించుకున్నారో అవన్నీ కూడా చెప్పాల్సి ఉంటుంది. అండ్ టు ఫర్నిష్ సచ్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది అఫైర్స్ ఆఫ్ ది యూనియన్ అండ్ ప్రపోజల్స్ ఫర్ లెజిస్లేషన్ యాజ్ ద ప్రెసిడెంట్ మే కాల్. సో ఈ విషయాలన్నీ, ఈ యొక్క స్కీమ్స్ కానీ, యాక్ట్స్ కానీ, అమెండ్మెంట్స్ కానీ ప్రెసిడెంట్ ఎప్పుడు అడిగినా కూడా ప్రైమ్ మినిస్టర్ చెప్పాల్సి ఉంటుంది. సో ఎట్ ఎనీ సిచ్యువేషన్, ఏ సిచ్యువేషన్లో అయినా ప్రెసిడెంట్ ఒక పనిని ప్రైమ్ మినిస్టర్కి చెప్తే ప్రైమ్ మినిస్టర్ చేయాల్సి ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ విషయంలో. అండ్ నెక్స్ట్ ఇఫ్ ద ప్రెసిడెంట్ సో రిక్వైర్స్ టు సబ్మిట్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎనీ మ్యాటర్ ఆన్ విచ్ డిసిజన్ హ్యాస్ బీన్ టేకెన్ బై ద మినిస్టర్ బట్ విచ్ హ్యాస్ నాట్ బీన్ కన్సిడర్డ్ బై ద కౌన్సిల్. సో దీని అర్థం ఏంటి అంటే ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక స్కీమ్ని కానీ ఒక యాక్ట్ కానీ ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్తో డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఎవరైనా రిగ్రెట్ చేస్తే, సో దాన్ని
ఒప్పుకోకపోతే సో ఈ విషయాలన్నీ కూడా ప్రెసిడెంట్ దగ్గరికి తీసుకువెళ్లాల్సి ఉంటుంది ప్రైమ్ మినిస్టర్. సో వీటిని అందరూ కలిసి చర్చించుకోవాల్సి ఉంటుంది. సో వీళ్ళ మధ్య ఏ డిస్టర్బెన్సెస్ అండ్ ఎటువంటివి కూడా రాకుండా ఉండడానికి ప్రెసిడెంట్ వీటికి సొల్యూషన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఆర్టికల్ 78లో డ్యూటీస్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. సో ఆర్టికల్ 78 అనగానే మీకు గుర్తు రావాల్సింది డ్యూటీ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. సో ఇది మీరు ఇక్కడ బేసికల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే ప్రైమ్ మినిస్టర్ అనే వ్యక్తి డీ ఫ్యాక్టో ఎగ్జిక్యూటివ్గా ఉంటాడు అండ్ ప్రెసిడెంట్కి అపాయింట్మెంట్ విషయంలో అన్నిటికీ అడ్వైజ్ ఇస్తూ ఉంటాడు అండ్ హీఈస్ ద లీడర్ ఆఫ్ ది లోక్ సభ. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఇది మనకి ప్రైమ్ మినిస్టర్కి సంబంధించిన టాపిక్. సో నెక్స్ట్ మనము కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి అయితే చెప్పుకుందాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.